ఈరోజు సండే కదా మామ, చికెన్ చేసుకుందామా? మా డాడీ 30 లక్షలు ఖర్చు పెట్టి మాస్టర్ షెఫ్ అని పంపిస్తే ఇక్కడికి వచ్చి నేను మటన్ వస్తాను. ముందుగా మీరైతే చికెన్ తీసుకుని నాలాగా అడ్డదిడ్డంగా కట్ చేయకుండా మీరైతే మంచిగా కట్ చేసుకోండి. ఇండియాలో అయితే మీకు మంచి చికెన్ దొరుకుతుంది. ఇక్కడ మా బతుకులకి ఫ్రోజన్ చికెన్ కాబట్టి మంచి కడుక్కోవాలి. ప్రతి కర్రీకి ఆనియన్స్ కామన్ కాబట్టి 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. దీని తల్లి ఆనియన్స్ కట్ చేయడం కన్నా మాసెస్ కంప్లీట్ చేయడం ఈజీ ఏమో మామ. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ మింగో, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్, అలా కొద్దిసేపు తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని దాన్ని వేసేయండి. ఇంకా అలా కొద్దిసేపు తర్వాత చికెన్ వేసి దానికి సరిపడంత ఉప్పు వేసి దాని తర్వాత పసుపు కొంచెం వేసి అలా మూత పెట్టేసామంటే మంచి చికెన్ బాయిల్ అయిపోయింది. చికెన్ లో నుంచి ఆటోమేటిక్ గా వాటర్ వస్తే టెన్షన్ పడకండి. తర్వాత కారం, నేను వేస్తున్నది గుంటూరు కారం, పైన తింటే కింద మండుద్ది. తర్వాత కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇండియా నుంచి తెప్పించుకున్న చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా. అండ్ నేనైతే దహి వేస్తున్నా, ఈ మధ్య అలవాటు చేసుకుంటాను. అవన్నీ వేసాక కొన్ని వాటర్ పోసి మూత పెట్టేస్తే అలా మెల్లగా లో ఫ్లేమ్ లో చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది. ఇదిగో మామ కొంచెం గ్రేవీ ఉండాలని ముందే ఆప్షన్. ఇంకా దీని మీదకి కొత్తిమీర, కరివేపాకు, మిర్చీలు అంటే అవన్నీ ఇక్కడ చాలా కాస్ట్లీ, అందుకని ఎప్పుడు కొనం. అండ్ ఇంకో ప్లేట్ తీసుకుని చపాతీలు రెడీగా పెట్టుకుని కర్రీ వేసుకుని ఎంజాయ్ పండగ